తిరుమల మొత్తం ఇందాక నేను చెప్పినట్టు కొండ మొత్తం చాలా శక్తివంతమైనది. కానీ ఇందాక నేను చెప్పాను ఆయనకి చుట్టూతా ఉన్న ప్రదేశం ఒక వలయమే ఉంటుంది. ఇలాగా కొన్ని ప్రదేశాలలో ఆ ఎనర్జీ బయట కూడా మనం బాగా గ్రహించగలుగుతాం. ఒకటేమో పుష్కరిణి దగ్గర కూర్చోంటే ఆ పుష్కరిణి ప్రదేశంలో చాలా శక్తివంతమైంది పుష్కరిణి ఉన్న ప్రదేశం. ఇంకోటేమో ఎదురుకుండా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇలాగే ఆ ధర్మగిరి వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ చాలా చిన్న గుడి, అసలు పెద్ద నిర్మానుష్యంగా ఉంటుంది ఆ గుడి. అక్కడ మీరు పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా కూర్చుని ఆలోచించండి, ఆ ప్రదేశంలో చాలా శక్తి ఉంటుంది. అలాగే మళ్ళీ మనకి పైన నారాయణగిరి నుంచి శ్రీవారి పాదాలని ఉంటుంది. శ్రీవారి పాదాలని స్వామివారు ఏంటంటే మన నమ్మకం మొట్టమొదటిసారి తిరుమల వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి పాదాలు పెట్టిన ప్రదేశం అక్కడ అని చెప్పింది. ఆ ప్రదేశం అంతా కూడా చాలా శక్తివంతమై ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి పైన నారాయణగిరి కాటేజెస్ అన్నీ ఉన్న ఏరియాలో ఎదురుకుండా అంతా కూడా ఒక పెద్ద తోటలాగా ఉంటుంది, మనకి ఉద్యానవనంలాగా. ఆ ప్రదేశంలో మధ్య భాగం అంతా కూడా చాలా ఎనర్జీ ప్లేస్. ఇంత ముందు కాలంలో ఎంతోమంది సాధువులు మహర్షులు తపస్సు చేసుకున్న ప్రదేశాలు ఇవన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్తున్న ప్రదేశాలన్నీ కూడా అన్నమాట. పుష్కరిణి ఒడ్డున అక్కడ ఆంజనేయ స్వామి ధర్మగిరి వెళ్ళే రూట్లో అక్కడ ఒకటి, అలాగే జాబాలి తీర్థం దగ్గర ఒకటి చాలా శక్తివంతమైన ప్రదేశం. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎందరో మంది తపస్సు చేసిన ప్రదేశాలు అవన్నీ కూడా అన్నమాట. యోగులు మహర్షులు తపస్సు చేసిన ప్రదేశాలు అవి చాలా శక్తివంతమైనవి. మీకు తిరుమల కొండలన్నీ అసలు ఎన్నిట్లో మనం వింటాం కదా, అన్నమయ్య పాటలు అన్నింటిలో కూడా వేదములే శిలలై వెలసినది కొండ అని అంటాం. అంత దివ్య ప్రదేశంలో ఈ ప్రదేశాలన్నీ మీరు వింటున్న వాళ్ళందరూ గుర్తుంచుకుని ఈసారి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున ముఖ్యంగా బ్రహ్మముహూర్తం వేళల్లో కానీ లేదా 2-2:30 నుంచి 4:30-5 గంటలు ఈ సమయంలో పుష్కరిణి సమీపంలో మీరు కూర్చుంటే ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే మీకు అసలు ఆ ఓంకారం అలా కనిపిస్తుంది. అండ్ మనం ఎంతో భాగ్యవంతులైతే మీరు ఇటు పుష్కరిణి ఈశాన్య భాగంలో ఉంటుంది కదా, మీరు అక్కడ కూర్చుని స్వామి వైపు తిరిగి కూర్చోండి. ఆనంద నిలయం వైపు కూర్చుంటే అసలు ఆనంద నిలయం పైన మీరు గమనించండి. రాత్రి వేళల్లో ఆ వేళల్లో ఎంతో వెలుగలా ఉంటుంది. మనం అనుకుంటాము అదంతా కూడా లైట్స్ వెలుగు అంత బంగారంతో ఉంటుంది కదా అనుకుంటాం, కానీ అది మన కంటికి భౌతికంగా కనపడుతున్న వెలుగది. ఏమిటి ఆ లైట్స్ అన్నీ ఈ గోల్డ్ మీద రిఫ్లెక్ట్ అయ్యి మనకి భౌతికంగా అలా కనపడుతోంది. ఏంటి ఈ నార్మల్ చర్మచక్షువులకు అలా కనిపిస్తోంది, కానీ ఆ తేజస్సు అంతా కూడా ఏంటంటే ఇందాక చెప్పానే ఒక దివ్య విమానం వైకుంఠం నుంచి వచ్చింది. ఆ విమానం యొక్క తేజస్సు అదనమాట. అది ఈ 2:30-3 గంటలప్పుడు మనం ఇక్కడ కూర్చుని అటు అభిముఖంగా కూర్చుని స్వామిని ప్రార్థిస్తూ చూస్తే ఎప్పుడన్నా కళ్ళు తెరిచి చూసినప్పుడు మధ్యలో మీకు ఆ తేజస్సు చాలా బాగా గోచరిస్తుంది. అండ్ ఓంకారం కూడా మనకు వినపడుతుంది. అది తేలికే కదా, ఏముంది మనం ఇప్పుడు దీనికోసం మీరు ఏదో టికెట్లు క్యూ లైన్లు ఏమీ అక్కర్లేదు. మామూలుగా ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవటమే చక్కగా ఆ ప్రదేశంలో. అంటే మీరు కరెక్ట్గా ఈశాన్యంలో కూర్చుంటారనమాట ఆలయానికి. ఎందుకంటే దేవతలందరూ ఇటు నుంచి ప్రవేశిస్తారు ఆలయంలోకి, ఈశాన్య భాగం నుంచి వెళ్తారు. దేవతలందరూ వెళ్ళి ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. సపోజ్ మన వాళ్ళలో చాలామందికి మంత్ర దీక్షలు ఉంటాయి కదా, ఇలా దీక్షలు ఉన్నవాళ్ళు అక్కడ ఆ ప్రదేశంలో కూర్చుని మీరున్న ఒకరోజు కూడా ఒక అరగంటో గంటో మీకున్న ఆ దీక్షా మంత్రాన్ని కనుక అక్కడ చదివితే అది ఇంకా బాగా ఫలిస్తుంది. మీకు దానికి ఇంకా శక్తి వస్తుంది ఆ మంత్రానికి అన్నమాట. ఏదైనా మంత్రం అంటే ఏమిటి, మననం చేస్తున్న కొద్దీ శక్తి వచ్చేది, దాన్ని మంత్రం అంటాం మనం. సో మీరు ఆ ప్రదేశంలో అక్కడ కూర్చుని చేయటం వల్ల అది కూడా ఏకాదశి పౌర్ణమి లాంటి ప్రత్యేక దినాల్లో ఇంకా శక్తిగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం స్వాతి నక్షత్రం శక్తివంతంగా ఉంటుంది. ఇంకా విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలప్పుడు వైకుంఠ ఏకాదశి అప్పుడు చెప్పనక్కర్లేదు. ఈ ప్రదేశాలు ఇవన్నీ మనకి బాహ్యంగా ఉన్నవి కాబట్టి మనందరం వెళ్ళగలుగుతాం. మనం ఎంతో శక్తివంతమైన ప్రదేశాలు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ
ఇన్ని మనకి ఇన్ని కోట్ల సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ ఎన్నెన్నో గ్రంథాల్లో ఎక్కడో ఉన్నా కొన్ని కొన్ని తిరుమల గురించి ఇప్పటికీ ఎన్నో రహస్యాలే ఉన్నాయి. అసలు తిరుమలలో ఉన్న స్వామికి సంబంధించిన రహస్యాలు, ఆయన వెలిసినవి, ఇవన్నీ కొన్ని కొన్ని ఆచార్య పరంపరలో రావటం వల్ల కొన్ని మనం కోల్పోయాం. ఇప్పుడు ఆ తీర్థాలు ఉన్నాయి, తీర్థాలకు సంబంధించి నేను చెప్పాను కదా ఎన్నెన్నో ప్రాసెస్ ఉంది వాటన్నిటికీ, అవన్నీ మనకి ఇంకా తెలియదు. ఇప్పుడు మనం కొన్ని కొన్ని వింటున్నాం. అలాగే కొన్ని గ్రంథాల్లో కూడా మీరు ఇలా ఈ విధి చేయండి అవి చేయండి అని మనం కొన్ని వింటున్నాం మనం వీటిని. సో ఈ ప్రస్తావనలన్నీ అక్కడక్కడ రావడంతో మనం వింటున్నాం. కానీ అసలు తిరుమల కొండ యొక్క విశిష్టత అనేది ఇన్ని వేల కోట్ల సంవత్సరాల్లో ఎంత విశిష్టత ఉంది, ఏమి జరిగాయి, ఏ విశేషాలు అయ్యాయి అక్కడ మనం అవి తెలియకుండా పోతుంది మనకి. సో ఇది ఆ స్వామి అనుగ్రహంతో నాకు అవగతమై నాకు అనుగ్రహింపచేత నేను కొన్ని మీకు చెప్తున్నాను. ఈ ప్లేసులు ఎంతో శక్తివంతమైనటువంటివి. నేను ఒక్కొక్కసారి చూస్తాను వెళ్ళినప్పుడు అనమాట. ఓరో సాయంత్రం ఎప్పుడు మేము 6:30 ఆ టైంలో ఓసారి వెళ్ళాం ఈ ధర్మగిరి సైడు హనుమంతుడి గుడికి. ఎవ్వరు లేదు, మా కుటుంబం నలుగురు వస్తే ఎవరు లేవు. అని నేను ఒక అర్ధగంట కూర్చొని అలా ధ్యానం చేసుకుంటే ఎంత శక్తి అంటేనైనా అక్కడ స్వామివారు ఆల్మోస్ట్ విశ్వరూపంలో కనపడతాడు నాకు హృదయంలో. అక్కడ విశ్వరూప దర్శనం హృదయంలోనే కలుగుతుంది. అసలు ఒళ్ళు జల్దిరిస్తుంది మనకు తలుచుకుంటే ఇప్పటికీ అనమాట. అంత శక్తివంతమైన ప్రదేశాలు అవన్నీ కూడా. చెప్పాను కదా ఇందాక, మొట్టమొదటి స్వామి ఇక్కడ తిరుమల కొండ మీద వెలియగానే ఆయన విరాట్ రూపంలో వెలుస్తాడు. అసలు ఎవరికి మహర్షులు ఎవరికి కూడా చూడ్డానికి కూడా శక్తి సరిపోదు వాళ్ళకి. అప్పుడు వీళ్ళు ప్రార్థిస్తే ఇలా శిలారూపంలో మనం భ్రమింపజేస్తూ ఈరోజు ఇట్లా ఉన్నాడు ఇప్పుడు ఆయన. సో ఆ రూపం ఆ కొండలంతా వ్యాపించి ఉంటుందన్నమాట. ఏంటంటే ఇంతకుముందు కొంతమంది ఆచార్య పరంపరలో వస్తున్న తర్వాత మనం దురదృష్టం కొంచెం కోల్పోయాం మనం ఇవన్నీ. పగలైతే మన చుట్టూతా భక్తులు అంతా డిస్టర్బింగ్గా ఉంటుంది కాబట్టి ఆ ఉదయం వేళల్లో 2 నుంచి 5 గంటలప్పుడు ఆ వేళల్లో కనుక కూర్చుని ఉంటే ఎంతో శక్తి గ్రహించగలుగుతాం మనం అక్కడి నుంచి. అసలు ఆ కొండలే బంగారమయం అంటారు. కనకాద్రి అనేవాళ్ళు. కృతయుగంలో మొత్తం బంగారమయంగా కనపడేది అది కృతయుగంలో మనకి. ఇప్పుడు ఏంటంటే ఈ కలియుగం కాబట్టి శిలారూపంలో కనిపిస్తుంది. అండ్ మనం ఎంతో పుణ్యం ఎంతో భాగ్యం చేసుకున్న వాళ్ళమైతే దేవతలు మనం వెళ్ళటం కూడా మనం గమనించగలుగుతాం. మన కంటితో మనం చూడలేక, కానీ ఏమవుతుంది, ఏదో ఒక దివ్య పరిమళం రావటం, ఒక్కసారిగా ఒక సన్నటి గాలి, ఓ చిరుగాలిలాగా మన మీద నుంచి వెళ్ళిపోవటం, రకరకాల అనుభూతులు వస్తాయి మనకి అక్కడ. ఆ తెల్లవారుజామున ఆ టైంలో కనుక అక్కడ కూర్చుంటే ఈ ప్రదేశాల్లో అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఈశాన్య భాగం ఆలయంలో అక్కడ కూర్చుంటే చాలా గొప్ప అనుభూతులు మనకు కలుగుతాయి. అనుభూతులు కలగటంతో పాటు దానివల్ల మన శరీరం శుద్ధమవుతుంది, మన ప్రారంభ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. బికాజ్ ఆ దేవతలు ఏ దేవతలు ఎంతగా అనుగ్రహిస్తారని ఈ విషయం మనమంతా గుర్తుంచుకోవాలి.